హాయ్ పిల్లలు, మన కొత్త కథల యాత్ర మహాభారతం పిల్లల కోసం కథలలోకి స్వాగతం. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం మహాభారతం అంటే అసలు ఏంటి. మహాభారతం అనేది భారతదేశంలోనే ఒక గొప్ప పురాణ గ్రంథం. ఇది చాలా చాలా పాత కథ. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అన్నది కూడా చెప్పలేం. చాలామంది కొంతమంది 5,000 సంవత్సరాల క్రితం అంటారు, కొంతమంది 7,000 సంవత్సరాల క్రితం అంటారు, కొంతమంది ఇంకా ముందు కూడా జరిగి ఉండొచ్చు అంటారు. ఇప్పుడు మనం అసలు మహాభారతం అనేది దేని గురించో తెలుసుకుందాం. ఇందులో ధర్మం, న్యాయం, ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో భావాలు, మాయ, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కథగా పరిగణించబడుతుంది. ఇందులో చాలా చాలా శ్లోకాలు. మనకి శ్లోకాలు అర్థం కావు కదా, అందుకని మనం చిన్న చిన్న కథల రూపాల్లో దీని గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ ఇది రాసింది ఎవరో తెలుసా? వేదవ్యాసుడు అనే ఒక మహర్షి. ఆయన ఈ కథను చెప్తుంటే గణపతి దేవుడు, అదే మన వినాయకుడు, కూర్చుని రాసాట. ఇందులో కథ 2 కుటుంబాల మధ్యలో కాదు ఒకటే కుటుంబం 2గా ముక్కలైన కుటుంబాల గురించి మాట్లాడుకుందాం. 1 కౌరవులు, 2 పాండవులు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఘోర యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. ఇది కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, ఇందులో మనం రోజు ఎలా బతకాలో, మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి అని చెప్పే ఒక గొప్ప మార్గదర్శకమైన కథ. ఈ కథలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, శకుని లాంటి వారి అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్లో మనం వీరి కథలు వినబోతున్నాం. అవి వినగానే మీరు ఆనందంతో మురిసిపోతారు. ఇది మనకి జీవితాన్ని నేర్పే ఒక పాఠం, అంటే లెసన్ అన్నమాట. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకునే గొప్ప అవకాశం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా భారతం గురించి విన్నారా, లేక ఇదే మొదటిసారా? ఇవాళ ఇక్కడితో ఆపేద్దాం. రేపు మనం మెల్లమెల్లగా అసలు ఈ మహాభారతం ఎక్కడ మొదలైంది, ఈ కౌరవులు పాండవులు యొక్క కుటుంబాలు ఎక్కడ మొదలయ్యాయి, వాళ్ళ పెద్దవాళ్ళ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.